సార్ మీరు కమ్యూనికేటర్గా ఉన్నారు, కామెంటేటర్గా ఉన్నారు. అంటే తెలుగు జర్నలిజంకి ఉజ్వలమైనటువంటి దశ ఏదంటారు, వరస్ట్ ఫేజ్ ఏదంటారు? బహుశా నేను అనుకుంటాను 50వ దశకము అప్పుడు ఒక దశ నడిచింది బాగా. ఎప్పుడైతే రాజకీయాలు, సిద్ధాంత ఘర్షణలు ఇవన్నీ సజీవంగా ఉంటాయో జర్నలిజం అయినా ఏ రంగమైనా అప్పుడే రాణిస్తుందండి. ముఖ్యంగా తెలుగు జర్నలిజం చూసుకుంటే ఎమర్జెన్సీ అనంతర దశలో అది బాగా విస్తరించింది. ఒక విస్ఫోటనం జరిగింది, భారతదేశం అంతటా జరిగింది అది. రాబరీ ఆయన జాఫ్రీ రాబిన్ వీటి మీద పరిశోధన చేసినప్పుడు ఆయన అదే చెప్పాడు. పశ్చిమ దేశాల్లోనేమో టీవీ జర్నలిజం ఒకప్పుడు ముందు పత్రికా జర్నలిజం, తర్వాత టీవీ జర్నలిజం ఇలా అభివృద్ధి చెందాయి. ఇప్పుడు సోషల్ మీడియా. కానీ భారతదేశంలో మటుకు మన అక్షరాస్యత సమస్య వల్ల కావచ్చు, విస్తారమైన దేశం కావడం వల్ల మన దేశంలో ఇవి రెండు ఇంచుమించు 70వ దశకంలోనే ఇవి అభివృద్ధి చెందాయి. ఇవి రెండు కూడా ఇటు నుంచి ప్రింట్ మీడియా పత్రికలు పెరిగాయి. ఒక 5-6 ఏళ్లలో ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ దూరదర్శన్ తీసుకొని రావడం, ఇంత లోపల మొదటి తరం ఫస్ట్ జనరేషన్ ఎకనామిక్ రిఫార్మ్స్ రాజీవ్ గాంధీ హయాంలోనే మొదలయ్యాయి. మనం గుర్తుపెట్టుకోవాలి. వీపీసీ కంప్యూటర్ ఇవంతా రావడం. ఈ విధంగా ఇవి రెండు కూడా సమాచార విస్ఫోటనం, సాంకేతికమైనటువంటి విస్తరణ, పెట్టుబడులు కూడా కావాలి కదా. ఇప్పుడు ఎవరో దేశభక్తులు, అంతకుముందు దేశభక్తులు, సంస్కర్తలు, కమ్యూనిస్టులు ఇటువంటి వాళ్ళ శక్తియుక్తులు, ప్రజామద్దతుతో చిన్న చిన్న పత్రికలు నడుపుతూ వచ్చారు. కానీ పత్రికా రంగం ఒక పరిశ్రమగా అంతకుముందు గోయంక లాంటి వాళ్ళు ఒకరిద్దరే ఉండేవాళ్ళు. అందుకే జూట్ పత్రికలు దాన్ని ఇట్లా అంటూ ఉండేవాళ్ళు కదా. ఆ పరిస్థితి పోయింది. మనం 70వ దశకంలో జరిగిందని చెప్పచ్చు. 70 అంటే ఐ మీన్ 70, 80, 85 మధ్యలో. అయితే కొంతమంది ఈ దేశం అంతా వచ్చిన మార్పు చూడకుండా చాలా కేవలం పత్రికల పేరు పెట్టి ఆంధ్రప్రభ తరం అని, ఉదాహరణకు పొత్తూరి గారు పుస్తకం రాశారు తెలుగు పత్రికా రంగం మీద. దాన్ని చాలామంది మంచి పుస్తకమే అది. కానీ అదే సమయంలో అది ఆంధ్రప్రభ తరం అని, ఆయన ఈనాడు తరం అని, లేకపోతే తర్వాత ఇంకొక తరం అని ఇటువంటి పేర్లు పెట్టారు. ఆరుద్ర ఇందాక మనం చర్చించినట్టుగా సమగ్ర ఆంధ్ర సాహిత్యంలో శ్రీనాథ యుగం అని, లేకపోతే కృష్ణదేవరాయల యుగం అని ఇటువంటి ఇదే పెట్టారు. మళ్ళీ మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా అంటే పరస్పరం సంఘర్షించిన శక్తులలో చరిత్ర పుట్టినట్టుగా అప్పుడు భిన్న శక్తులు, భిన్న అంశాలు ప్రభావం చూపిస్తూ ఉంటాయి. రకరకాల సామాజిక అంటే పరిస్థితులు దోహదం చేస్తాయి. దానికి వ్యక్తుల యొక్క చొరవ. అంటే రామోజీరావు గారు లేకపోతే ఈనాడు ఉదాహరణగా అట్లా రాదు కదా. లేదు మూతపడిన ఆంధ్రజ్యోతి భారతదేశంలో రాధాకృష్ణ ఆయనకి ఇంకా ఎవరెవరు దోహదం చేశారనేది వేరే విషయం. కానీ రివైవ్ చేయగలిగారు, తప్పకుండా చేశారు కదా జయప్రదంగా. ఫస్ట్ న్యూస్ పేపర్ టు బి రివైవ్డ్ సక్సెస్ఫుల్లీ. అదే ఉదయం చేయలేదు. మరి దాసరి గారు చేస్తారంటారు, మరి చేస్తారో మనకు తెలియదు. కాబట్టి వ్యక్తుల పాత్ర కూడా ఉంటుంది. కానీ మొత్తం సామాజిక పరిస్థితులు కూడా 70 నేను అనుకోవడం 75, 85 పోస్ట్ ఎమర్జెన్సీ అంటాం చూడండి. నిజం చెప్పాలంటే ఇప్పటికి కూడా భారతదేశంలో అన్ని రంగాల్లో ముఖ్య పాత్ర వహిస్తుంది ఎమర్జెన్సీ అనంతర తరమే. అది బహుశా ఇంకా తగ్గిపోతుంది. ఎందుకంటే 40 ఏళ్ళు అయింది కదా. నేను కూడా 70 ఏళ్ళు అంటే ఆ కొత్త ప్రభుత్వం ఏర్పడిన కొన్నాళ్ళకి జర్నలిజంలోకి వచ్చా. 40-50 ఏళ్ల తర్వాత మళ్ళీ కొత్త శక్తులు వస్తాయి. ఇవి ఎలా ఉంటాయి మనకు తెలియదు. సార్ వరస్ట్ ఫేజ్ ఏంటంటారు? బహుశా వర్స్ట్ ఫేజ్ అంటే ఇప్పుడు మనం ఎదుర్కొంటుంది వర్స్ట్ ఫేజ్ అనే అభిప్రాయం చాలామందికి ఉంది. దీనికి ఒక కారణం ఏంటంటే మీడియా పట్ల ఒక ఆదర్శప్రాయమైన దృక్పథం ఉండడం. ఏదో ఒక ఐడియలిస్టిక్గా ఇలా ఉండాలని. ఎప్పుడూ అలా లేదు, ఇక ముందు కూడా ఉండదు. కానీ ఇప్పుడైతే మటుకు మీడియా ఒక పునర్నిర్వచనంగా అందడం లేదు. ఒకవైపు నుంచి టీవీ ఛానల్స్ ఇవన్నీ కూడా చాలా ఎక్కువగా వచ్చాయి. వాటి మీద పెట్టాల్సినంత పెట్టుబడులేమో మనం పెట్టాం. ఏదో ఒకటి పెట్టి నడిపించాలి అనే తాపత్రయం యాజమాన్యాలది. రాజీ పడిపోవడం అది విషయంలో విలువలతో రాజీ పడ్డాం, విషయంలో రాజీ పడ్డాం, నిర్వహణలో రాజీ పడ్డాం. వాటిని చూసంటే రాత్రి ఏమో పత్రికలు వచ్చేస్తే పొద్దున్నే మేము వెళ్ళి విశ్లేషణ చేస్తాం. సాయంత్రానికి మళ్ళీ ఇవన్నీ చూసి మళ్ళీ పత్రికలు తయారవుతాయి. మళ్ళీ పొద్దున్నే ఆ పత్రికల మీద విశ్లేషణతో మొదలవుతుంది. ఇది ఒక వలయంలాగా ఒక పరిభ్రమణం జరుగుతుంది. ఈ మధ్యలో ప్రజల కోణం బాగా మరుగున పడుతూ ఉంది. తెలుగు భాషలో వచ్చిన ఇది కూడా ఒక విధంగా తెలుగు భాష కొంచెం తగ్గుతుంది అని ఇట్లాంటి మాటలు వింటుంటాం కదా, ఇంగ్లీష్ మీడియం ప్రభావం. అలాగే అసలు మొత్తంగా పత్రికలు కాకుండా ఇంటర్నెట్లోనే చూసే అవకాశం రావడం, ఇవన్నీ కూడా ఒక విధంగా ఇది విస్తరణ.
దీనికి మళ్ళీ రీఅడ్జస్ట్మెంట్ జరగాలి, ఒక పునర్నిర్వచనం. అంటే తెలుగు జర్నలిజంకి అంటే నాకు తెలిసిన కానీ ఇప్పుడైతే మటుకు చాలా ప్రామాణికమైన చాలా ఉత్తేజకరమైన పరిస్థితి తెలుగు మీడియాలో లేదని మనం చెప్పొచ్చు చాలా విషయాల్లో. ఒకటి నాకు అనిపిస్తుంది అంటే కొంతమంది ఇప్పటికి కూడా విలువలకు కట్టుబడిన సీనియర్లు ఉన్నారు, ఎక్కువగా యువత పెనుగులాడుతున్నారు. ఈ యువత ఉచ్చారణ సరిగ్గా లేదని, ఒత్తు పలకలేదని, తా బదులు తా అన్నారని, ఇటువంటి వాటిని విమర్శించడం మనం తగ్గించుకొని వాళ్ళ శ్రమను వాళ్ళ కృషిని మీరు చాలా గౌరవంగా అడుగుతున్నారు. ఒక సావిత్రి గురించి మనం మాట్లాడుకుంటే ఎలా ఆమె జీవితాన్ని గురించి కొంచెం బాధపడుతుంటామో, వ్యసనాలు అనేవి ఎవరినైనా కానీ వాళ్ళ జీవితాన్ని దెబ్బతీస్తాయి. అది శ్రీశ్రీ కూడా ఆయన జీవితాన్ని తాగేశాడు, కవిత్వాన్ని తాగేశాడు. కవిత్వం ఒక ప్రపంచం, ఒక పద్మవ్యూహం, కవిత్వం ఒక తీరని దాహం అన్నట్టుగా ఆయన తీరని దాహంలో జీవితం అంతా కూడా ఆయన మొత్తం పీల్చేశాడు. ఆర్థిక సమస్యలు కొన్ని ఎదుర్కొని చాలా విపరీతంగా. అయితే ఇక్కడ సమస్య ఏంటంటే ఎందుకు ఈ దేశంలో శ్రీశ్రీ తప్ప ఇంకెవరు తాగలేదా?